హలో ఆల్ జెన్యూన్ ఇండియన్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నేను మరోసారి కాస్త ఇంట్రోలా చెప్తాను. ఈ ఛానల్లో మనం బ్యాంక్ నిఫ్టీ మీద ఆప్షన్స్ ట్రేడింగ్ అయితే చేస్తాం. ఎస్పెషల్లీ నేను ఆప్షన్ సెల్లర్ని. ఆప్షన్ బయింగ్ అనేది సమ్ రేర్ కేసెస్లో మాత్రమే తీసుకుంటాను. అదేవిధంగా మనం ఒక 100 డేస్ ఛాలెంజ్లో ఉన్నాం. సో వేర్ ఐ వాంటెడ్ టు సీ మై సెల్ఫ్ ఒక 100 డేస్ ఒక ఖచ్చితమైన రూల్స్తో నేను ప్రతిరోజు కొన్ని ట్రేడింగ్ తీసుకుంటాను. ఆ రూల్స్ని అతిక్రమించకుండా ఉంటాను అన్నది చెక్ చేయడానికి. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈ రోజు అయితే మాత్రం డే 8. ఈ రోజు చూడొచ్చు, నేను ఆల్రెడీ ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను. మార్కెట్ మార్నింగ్ ఒక హ్యూజ్ క్యాండిల్ తో స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయిన తర్వాత నా రూల్ ప్రకారం నేను కాస్త డిప్లో అయితే తీసుకోవాలి. సో ఫస్ట్ చిన్న స్మాల్ డిప్ ఇవ్వగానే అక్కడ నేను కొంత క్వాంటిటీని అయితే ప్లేస్ చేశాను. అండ్ దెన్ నేను ఇంకాస్త డిప్ కిందకు వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి అక్కడ వేరొక క్వాంటిటీని అయితే నేను పెట్టుకున్నాను. బట్ చూడాలి. నా అజంప్షన్ అయితే మాత్రం సో మార్కెట్ అనేది డిప్ ఇచ్చి ఇలా పైకి మూవ్ వెళ్తుంది, లేదా అప్ సైడ్ అనేది మూవ్ అయితే మరోసారి కిందకు వచ్చి ఈ లెవెల్ని టెస్ట్ చేసి అప్పుడు పైకి మూవ్ అవుతున్నాను. నా అనాలిసిస్ ఈ రోజుకి అండ్ దెన్ నా వ్యూ. సో అందులో భాగంగానే నేను కొంత క్వాంటిటీ అయితే ఆల్రెడీ ప్లేస్ అయ్యి ఉంచాను. సో మిగతా క్వాంటిటీ వన్స్ ఆ కిందకు రాగానే సో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదేవిధంగా నా స్టాప్ లాస్ వచ్చి నేను ఫస్ట్ క్యాండిల్ తాలూకా లో కింద అయితే పెట్టుకున్నాను ఇండెక్స్ పరంగా. సో ఫర్దర్గా ఏమవుతుందా అన్నది మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్. సో టైం ఆల్మోస్ట్ 11 అవుతుందండి. మీరు చూడొచ్చు, నేను నా క్వాంటిటీ మొత్తాన్ని అయితే ప్లేస్ చేశాను. ఈ రోజుకైతే నేను ఈ 90 క్వాంటిటీతో మాత్రమే తీసుకుంటున్నాను. ఎస్టర్డే మనకు కొంచెం మంచి సినారియో కాబట్టి 120 క్వాంటిటీ, బట్ ఈ రోజు అయితే మాత్రం ఇది సరిపోతుంది. ఎందుకంటే సైడ్ వైస్ డే లాగే నాకు అనిపిస్తుంది. సో ఈ రోజు అయితే కొంచెం సినారియో సైడ్ వైజ్గానే కనబడుతుంది. మార్కెట్ అనేది సైడ్ వైజ్గా మూవ్ అయ్యి తర్వాత కిందకి ఒకవేళ ఇన్ కేసు వెళ్తే కిందకి ఈ విధంగా కాసేపు మూవ్ అయ్యి సెకండ్ హాఫ్లో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది మన సిపిఆర్ లెవెల్ వరకు. సో లేదు, ఒకవేళ ఇన్ కేసు మార్కెట్ పైకి పుష్ చేసే విధంగా ఉంటే సినారియో సైడ్ వైజ్గానే మూవ్ అయ్యి లేటర్ ఆఫ్లోని అంటే ఎండింగ్లోని పైకి వెళ్ళే అయితే ఛాన్స్ అయితే ఉంది. సో అందువల్ల నేను క్వాంటిటీని అయితే నేను పెంచుకోదలుచుకోలేదు. ఇంక నా స్టాప్ లాస్ అండ్ టార్గెట్కి వచ్చేసరికి నేను ఆల్మోస్ట్ ఫస్ట్ క్యాండిల్ తాలూకా ఆఫ్ తర్వాత ఒక స్టాప్ లాస్ని స్ప్లిట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఒక క్వాంటిటీని 30 ఒక క్వాంటిటీని సో ఆఫ్ క్యాండిల్ తర్వాత పెట్టుకున్నాను, ఇంకొక క్వాంటిటీని ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ పెట్టుకున్నాను. అదేవిధంగా అప్ సైడ్ నా టార్గెట్ చూసుకున్నట్లయితే ఒక R2 లెవెల్ వరకు అయితే ఒక R2 లెవెల్ దగ్గరికి వస్తే ఒక క్వాంటిటీని అయితే నేను సెల్ ఆఫ్ చేద్దామని అనుకుంటున్నాను, స్క్వేర్ ఆఫ్ చేద్దామని అనుకుంటున్నాను. అదేవిధంగా సో ఎండ్ ఆఫ్ నేను ఏదైతే 1:1.7 అనుకున్నానో అంతవరకు వెళ్తే మిగతా క్వాంటిటీని అయితే స్క్వేర్ ఆఫ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ రోజు ఇంకా సినారియో ఎలాగుంటుంది, సో కొంత వెయిటింగ్ డే లాగే కనబడుతుంది. సో ఫర్దర్గా ఈ రోజు ఇంకా ఎలాగుంటుంది అన్నది వీడియోలో అయితే మీకు తెలుస్తుంది. ఎండ్ వరకు అయితే మీరు మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. టైం అయితే ఆల్మోస్ట్ 2:45 అవుతుంది. మార్కెట్స్ అయితే ఆల్మోస్ట్ ఒక 5 అవర్స్ నుంచి ఒకే దగ్గర ఉంది, కన్సాలిడేట్ అయ్యి ఉంది. పైకి కానీ కిందకి కానీ మూవ్ అవ్వకుండా సేమ్ అదే ప్రైస్ అనేది కన్సిస్టెంట్గా నేను ఎక్కడైతే ట్రేడ్ తీసుకున్నానో ఆ చుట్టుపక్కల ఉంది. సో టైం 2:45. ఇది నేను చాలామంది నా వీడియోస్ చూసినట్లయితే ఇది తెలుస్తుంది. సో నేను 2:15 క్యాండిల్ అంటే 2:45 క్లోజ్ అయ్యే క్యాండిల్తో నేనైతే నా ట్రేడ్ని అయితే ఆల్మోస్ట్ స్క్వేర్ ఆఫ్ చేస్తాను, లేదంటే నా స్టాప్ లాస్ని అయితే దగ్గరికి తీసుకొస్తాను ట్రయల్ చేస్తూ. సో ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. సో మొత్తం నేను పెట్టిన ప్రాఫిట్ టార్గెట్స్ కావచ్చు, స్టాప్ లాస్ కావచ్చు, వాటన్నిటిని మోడిఫై చేసుకొని సో ఈ క్యాండిల్ ఇంకా క్లోజ్ అయిన తర్వాత ఎయిదర్ నేను నా పొజిషన్ స్క్వేర్ ఆఫ్ చేయడమో లేదా సో ట్రైలింగ్ చేయడం అన్నది ఏదో అయితే మాత్రం చేస్తాను. ఎందుకంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్లో డ్రాస్టిక్ మూమెంట్స్ ఉంటాయి. ఇది నేను మళ్ళీ ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో అందువల్ల నేను లాస్ట్ హాఫ్ అన్ అవర్కి నా పొజిషన్ అయితే ఓపెన్గా ఉంచుకోవడానికి ఇష్టపడాను. నా పొజిషన్ అయితే ఈరోజు స్క్వేర్ ఆఫ్ అయితే చేస్తున్నాను. సో నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అవ్వగానే నాకైతే పెద్దగా పాజిటివ్గా పైకి వెళ్ళేటట్లు అయితే కనబడట్లేదు. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ ఏ రిస్క్. అది 5 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మన స్టాప్ లాస్ అన్నదాన్ని ఇప్పుడు ఇవ్వడం అన్నది చాలా వేస్ట్. సో ఇంత పేషెన్స్గా వెయిట్ చేసి ఉన్నందుకు అట్లీస్ట్ మనం కాస్ట్ టు కాస్ట్ దగ్గర అయితే మనం బయటకు వచ్చేయాలి. సో ఇంకా ఈరోజు ట్రేడ్ ఏ విధంగా జరిగింది అన్నది ఒక సమ్మరీ లాగా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ ఫస్ట్ క్యాండిల్ అన్నది ఒక గ్రీన్ క్యాండిల్ కంప్లీట్గా కాకపోయినా ఒక హ్యూజ్ పుష్ అయితే ఇచ్చింది. ఆ తర్వాత మనకు వచ్చిన ఒక చిన్న డిప్ దగ్గర నేనైతే నా ట్రేడ్ని ప్లేస్ చేయడం జరిగింది. సో నా వ్యూ అయితే ఎగ్జాక్ట్గా సో కాస్త కిందకి డిప్ అయితే తీసుకొని ఆ తర్వాత మళ్ళీ అప్ సైడ్ మూవ్ అవుతుంది అన్నది
అయితే మార్కెట్ అన్నది ఇక్కడ కంప్లీట్‌గా ఈరోజు సైడ్‌వేస్ అయింది. కన్సాలిడేట్ అయింది. పైకైతే అసలు మూవ్ కాలేదు. సో, కిందకి అదే విధంగా వెళ్ళలేదు. అక్కడే మార్కెట్ అన్నది ఉంది. సో, అయితే నేను మీకు తెలిసే ఉంటుంది. నేను ఆప్షన్ సెల్లింగే చేస్తూ ఉంటాను ఎక్కువగా. సో, అందువల్ల ద బెనిఫిట్ ఆప్షన్ సెల్లింగ్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, అది సైడ్‌వేస్‌గా ఈవెన్ మన రేంజ్‌లోనే నేను ఎక్కడైతే కొన్నానో ప్రైస్ అదే రేంజ్‌లో మార్కెట్ ఉన్నా సరే, నేనైతే ష్యూర్‌గా ఈరోజైతే కొంచెం ప్రాఫిట్స్‌లోనే ఉంటానని నాకు తెలుసు. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ అనేది మీకు తెలిసే ఉంటుంది. థీటా డీకే ఆప్షన్ బయర్స్‌కి అది చాలా డిసడ్వాంటేజ్. ఆప్షన్ సెల్లర్స్‌కి అది అడ్వాంటేజ్. సో, ఓవరాల్‌గా చూస్తే నేను కొన్న దగ్గర నుంచి ప్రైస్ ఆల్మోస్ట్ ఇండెక్స్ లెవెల్‌లో ఓన్లీ ఒక 60 పాయింట్స్ వరకు మాత్రమే వెళ్ళింది. ఆ 60 పాయింట్ దగ్గర ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్‌గా నేను అక్కడ క్లోజ్ చేశాను నా ట్రేడ్ అయితే. ఇదే మీరు ఆప్షన్స్‌లో చూసుకున్నట్లయితే పాయింట్స్ మీరు కాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ 28, 24, 52 అంటే ఓవరాల్‌గా సేమ్ పాయింట్స్ అన్నవి. అంటే 100% ఇండెక్స్‌లో ఎంత మూవ్ అయిందో అంత పాయింట్స్ అనేవి మనకొచ్చేసాయి. ఈవెన్ సైడ్‌వేస్‌గా ఉన్నా సరే. సో, అట్ ద ఎండ్ మనం ఒక 4000 ప్రాఫిట్‌లో అయితే ఈరోజైతే మన ట్రేడ్‌నయితే క్లోజ్ చేయడం జరిగింది. సో, అగైన్ అందుకే నేను ఆప్షన్ సెల్లింగ్‌ని ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ఈవెన్ ఇట్లాంటి సైడ్‌వేస్ డేలోని ఒక బ్రహ్మాస్త్రం కింద పనిచేస్తది మనకి. సో, మనం అట్‌లీస్ట్ కాస్ట్ టు కాస్ట్‌లో వెళ్తాం. లేదంటే కాస్త నెగెటివ్‌తో వెళ్తాం. ఇదే గనక ఆప్షన్స్ బయింగ్ సినారియో అయితే ష్యూర్‌గా మనం నెగెటివ్‌లోనే వెళ్ళేవాళ్ళం. సో, ఈరోజు వీడియోలో అయితే మీకు కొంచెం లెర్నింగ్ వచ్చిందని అనుకుంటున్నాను. సో, మీకు ఇట్లాంటి వీడియోస్ ఇంకా కంటిన్యూస్‌గా కావాలనుకుంటే నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నేను ప్రీవియస్‌గా చేసిన వీడియోస్‌నైతే మీకు లింక్ పెట్టాను ఇక్కడ. వాటినైతే మాత్రం చెక్ చేయండి. సో, ఫర్దర్‌గా మళ్ళా రేపు మరొక మంచి వీడియోతో మీ ముందైతే వస్తాను. సో, ప్లీజ్ subscribe to my channel and then do like and comment if you need any additional information. Thank you all. Have a good day.